అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం డిఫరెంట్ యూజర్స్ తాలూకా ఫ్లోస్‌ని మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మనం సూపర్ అడ్మిన్ గాని తీసుకున్నట్లయితే, సూపర్ అడ్మిన్ అనేవాడు ఏం చేస్తాడంటే, అడ్మిన్‌ని క్రియేట్ చేస్తాడు. మరి సూపర్ అడ్మిన్ ఎలా క్రియేట్ చేస్తాం? సూపర్ అడ్మిన్ మనం ఏం చేస్తామంటే, డేటాబేస్ ఎంట్రీ చేసి సూపర్ అడ్మిన్‌ని క్రియేట్ చేసేస్తాం మనం. ఓకేనా? తర్వాత సూపర్ అడ్మిన్ అనేవాడు అడ్మిన్‌ని క్రియేట్ చేయగలుగుతాడు. ఓకేనా? అలాగే రూల్స్ అండ్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని కూడా క్రియేట్ చేస్తాడు. అది సూపర్ అడ్మిన్ తాలూకా రూల్ అన్నమాట. ఇకపోతే అడ్మిన్‌కొచ్చేసరికి మనం ఏం చేస్తామనేసంటే, పార్కింగ్ లాట్‌ని క్రియేట్ చేస్తాం. పార్కింగ్ స్పాట్స్‌ని క్రియేట్ చేస్తాం అడ్మిన్ యూజ్ చేసి. అలాగే అడ్మిన్ యూజర్‌ని గూడా క్రియేట్ చేయగలుగుతాడు. ఓకేనా? అలాగే సూపర్ అడ్మిన్‌కి ఈ కిందున్న ఇవన్నీ క్రియేట్ చేసే పర్మిషన్స్ ఉంటాయి. ఓకే. అడ్మిన్‌కి ఈ కిందున్నవి క్రియేట్ చేసే పర్మిషన్స్ ఉంటాయి. ఐ మీన్ ఈ రూల్స్‌ని అడ్మిన్‌ని క్రియేట్ చేయలేడు. కానీ యూజర్స్‌ని క్రియేట్ చేయగలుగుతాడు. ఓకేనా? పార్కింగ్ లాట్, పార్కింగ్ స్పాట్ ఇవన్నీ గూడా క్రియేట్ చేయగలుగుతాడు అడ్మిన్. క్రియేట్ యూజర్ ఉంది కదా! ఒకసారి యూజర్‌ని క్రియేట్ చేసిన తర్వాత ఈయన ఏం చేయగలుగుతాడంటే లిస్ట్ ఆఫ్ పార్కింగ్ లాట్స్‌ని రీడ్ చేస్తాడు. అలాగే అవైలబిలిటీ స్పాట్స్‌ని రీడ్ చేస్తాడు. చేసిన తర్వాత మనకి ఆ వెహికల్‌ని రిజిస్టర్ చేసి మనకి టికెట్ ఇస్తాడనమాట. ఆ తర్వాత ఇన్వాయిస్ అనేది జనరేట్ అవుతది. బిల్ అనేది పే అయితది. పార్కింగ్ స్పాట్‌ని మళ్ళీ ఫ్రీ చేసేస్తాం. ఓకే. ఇది మనకి ఫ్లో. ఓకేనా? డిఫరెంట్ రూల్స్ తాలూకా ఫ్లో అనమాట. మనం నెక్స్ట్ ఇక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. థియరీ చాలు. థాంక్ యూ ఫర్ లిసనింగ్.